హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేటా సైన్స్ అకాడమీ. ఈరోజు వీడియో వచ్చేసి నెస్టెడ్ లూప్స్ గురించి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ 3 వీడియోస్లో ఏం మనం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. చూడండి, సో లిస్ట్లో 2 వీడియోస్ నేను పెట్టాను గైస్. ఒకటి వచ్చేసి యాక్సెసింగ్ అండ్ చేంజింగ్ ద ఎలిమెంట్స్, అండ్ సెకండ్ వీడియో వచ్చేసి యాడింగ్ అండ్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్. అవి 2 వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్స్ గురించి చెప్పాను. ఫర్ లూప్స్లో మనము ఎలా ఇటరేషన్స్ మనం మూవ్ చేస్తాము, ఎలా ఇటరేషన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ఫర్ లూప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఫర్ లూప్ వీడియో. సో ఒకసారి చెక్ చేసి ఈ వీడియోస్కి రండి. సో ఇప్పుడు వచ్చేసి నెస్టెడ్ లూప్ గురించి మనం తెలుసుకుందాం గైస్. అసలు నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? నెస్టెడ్ లూప్స్ అంటే ఏ నెస్టెడ్ లూప్ ఈజ్ ఎ లూప్ ఇన్సైడ్ ఎ లూప్. అంటే లూప్స్లో ఇంకొక లూప్ వాడడాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ లూప్ అని చెప్పి ఒక కండిషన్ ఇచ్చిన తర్వాత మనము ప్రింట్ ఫంక్షన్ వాడాము లాస్ట్ వీడియోస్లో. ఎవరైతే ఫర్ లూప్ గురించి వీడియో చూడలేదో వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఫర్ లూపు. సో ఇప్పుడు నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే సింపుల్గా ఇంకొక ఫర్ లూప్ వాడి ప్రింట్ ఫంక్షన్ వాడితే దీనిని నెస్టెడ్ లూప్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫర్ లూపు, ఇక్కడ ఒక ఫర్ లూపు, అండ్ దెన్ ప్రింట్ ఫంక్షన్ వాడాము. సో దీనినే మన ఫర్ లూప్ అంటాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, ద ఇన్నర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ 1 టైమ్ ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద అవుటర్ లూప్. అంటే ఇక్కడ మన ఇన్నర్ లూప్ అంటే ఏంది, అవుటర్ లూప్ అంటే ఏంది తెలుసుకోవాలి గైస్. అవుటర్ లూప్ అంటే ఇది, ఇన్నర్ లూప్ అంటే ఇది. ఇప్పుడు అవుటర్ లూప్లో మీకు ఇటరేషన్ గురించి చెప్పాను. ఒక ఎలిమెంటు ఎక్స్లోకి లిస్ట్లో ఉండే ఎలిమెంట్ ఎక్స్ లేకపోతే దాన్ని 1 ఇటరేషన్ అంటారు. సో అలా కంప్లీట్ అయితే మొత్తం 1 టైం ఫర్ లూప్ కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇన్నర్ లూప్ అనేది ఒకసారి కంప్లీట్ అవుతుందంట. ఎప్పుడు? ఒక్క ఇటరేషన్ అవుట్ లూప్ అయిపోయినప్పుడు. అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కానీ దీనికన్నా ముందు ఒకసారి చూడండి గైస్, అర్థం చేసుకోండి. ఫర్ లూప్లో ఒక్క ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఫర్ లూప్లో ఇక్కడ ఇన్నర్ లూప్లో అన్ని ఇటరేషన్స్ అయిపోయి ఫర్ లూప్ టోటల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత ప్రింట్ ఫంక్షన్ వచ్చింది. సో ఇది మీకు అర్థం కాదు, కొద్ది క్రిటికల్గా ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లారిటీ అవుతుంది. ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు చూడండి, అడ్జెక్టివ్ అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేస్తున్నా గైస్. ఏమని తయారు చేస్తున్నా? రెడ్ అండ్ దెన్ బిగ్ అండ్ దెన్ టేస్టీ. ఓకేనా? టేస్టీ అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేశాను, అడ్జసెంట్ అనే లిస్ట్. ఇప్పుడు ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమేం ఫ్రూట్స్? యాపిల్, బనానా అండ్ దెన్ చెర్రీ. ఇవి 2 లూప్స్, ఈ 2 లిస్ట్ క్రియేట్ చేశాను. ఒకటి ఏంటి? అడ్జెక్టివ్ అనే లిస్ట్, అండ్ దెన్ ఫ్రూట్స్ అనే లిస్ట్. ఇప్పుడు మనము సింటాక్స్ రాద్దాం, ఫర్ లూప్ సింటాక్స్ రాద్దాం. చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ అడ్జెక్టివ్, నెక్స్ట్ ఫర్ వై ఇన్ ఫ్రూట్స్, ప్రింట్ ఎక్స్ కామా వై. ఇప్పుడు చూడండి, అసలు ఇక్కడ ఏం చెప్పాను? అవుటర్ లూప్లో ఒక్క ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ ఇన్నర్ లూప్లో అన్ని లూప్స్ అంతా కంప్లీట్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అడ్జసెంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది? రెడ్. ఎప్పుడైతే రెడ్ ఎక్స్ అవుతుందో, అంటే రెడ్ ఎక్స్ అవుతుందో అది ఒక ఇటరేషన్. అంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి కింద లూప్ అంతా కంప్లీట్ కావాలి. ఇప్పుడు లూప్స్ అంటే ఏంది? ఫ్రూట్స్లో ఏంటి? ఫ్రూట్ ఏంది? యాపిల్. అంటే వై యాపిల్ వచ్చేసింది. ప్రింట్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ ఏంది? రెడ్. ఓకేనా? రెడ్ కామా ఏంది ఇది ఇక్కడ? యాపిల్, రెడ్ యాపిల్. నెక్స్ట్ ఒకే ఇటరేషనే, అవుటర్ లూప్లో ఒకే ఇటరేషన్, సో రెడ్డే వస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్స్లో సెకండ్ ఎలిమెంట్ ఏంది? బనానా, అంటే బనానా. ఈచ్ ఇటరేషన్ అంటే అవుటర్ లూప్లో ఒకే ఇటరేషన్ ఏంది? రెడ్. వై చెర్రీ, రెడ్ చెర్రీ. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఒక ఇటరేషన్లో
వై మొత్తం కంప్లీట్ అయింది కదా, అంటే ఫ్రూట్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ ఏంది గైస్, బిగ్. నెక్స్ట్ సేమ్ యాపిల్, బిగ్ బనానా, బిగ్ చెర్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, టేస్టీ యాపిల్, టేస్టీ బనానా, టేస్టీ చెర్రీ. అంటే ఈ 3 అవుట్పుట్ వస్తాయి గైస్. ఇది నెక్స్ట్ లూప్ గురించి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అవుటర్ లూప్లో ఒక్క ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్నర్ లూప్ టోటల్గా కంప్లీట్ అవుతుంది. ఇది గైస్ నెక్స్ట్ లూప్ మెయిన్గా వచ్చేసి. ఇప్పుడు సింపుల్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ అదే కోడే మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అబ్జెక్టివ్ అనే లిస్ట్ క్రియేట్ చేద్దాం గైస్. అబ్జెక్టివ్లో ఫస్ట్ ఏంటి, రెడ్ కామా, నెక్స్ట్ బిగ్ కామా టేస్టీ. అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసాం ఇప్పటికీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ కామా బనానా కామా చెర్రీ. ఇప్పుడు ఏం చేసాం, రెండు లిస్టులు క్రియేట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు నెస్టెడ్ లూప్ వాడుతున్నాం. ఫర్ ఓకే ఎక్స్ ఇన్ అడ్జెక్టివ్. ఓకేనా, చూడండి ఇది అవుటర్ లూప్ గైస్. ఫర్ వై ఇన్ ఫ్రూట్స్. ఇప్పుడు ఇన్నర్ లూప్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ ఎక్స్ కామా వై. ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమొస్తుందో. చూడండి ఫస్ట్ ఇటరేషన్ రెడ్ వచ్చేసాయి. వైలో కంప్లీట్ అవుతుంది యాపిల్ బనానా చెర్రీ. నెక్స్ట్ వచ్చేసి బిగ్ యాపిల్ బనానా చెర్రీ. నెక్స్ట్ టేస్టీ యాపిల్ బనానా చెర్రీ. ఇది గైస్ నెక్స్ట్ లూప్ గురించి. ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి లూప్స్ వాడుతూ లిస్టుని మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాము, అండ్ దెన్ టపుల్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తాం, సెట్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తాం, డిక్షనరీ ఎలా మ్యానిపులేట్ చేస్తాం మనం తెలుసుకున్నాం గైస్. థ్యాంక్ యూ.